కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై. సో పేరులోనే మీ అందరికీ అసలు అదేంటి ఫ్రై అనేది అర్థమైపోయి ఉంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే మరి కాబూలీ శనగల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో విటమిన్ B9, ఐరన్, ఫోలేట్, తర్వాత ఫైబర్, అలాగే ముఖ్యంగా ప్రోటీన్. అంటే ఒక మజిల్ పవర్ పెరగాలన్నా, కండరాల శక్తి పెంచుకోవాలనుకున్నా కూడా మనకు కాబూలీ శనగలు అనేవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ఐటమ్. మన క్యారెట్ విషయంలో ఇంకా క్యారెట్ గురించి ఏం చెప్పాలి, కంటికి చాలా మంచిది, క్యారెట్ తిను చిన్నప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు కదా. సో అలా మనకు ఇందులో కూడా పొటాషియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది కూడా మనకు సూపర్ హెల్దీ. సో అలా మనకు కాబూలీ శనగలు క్యారెట్ కాంబినేషన్లో మనం ఈరోజు చక్కగా ఈ ఫ్రై తయారు చేసుకోబోతున్నాం. సో ఫ్రై అంటే కూర, అన్నానికి బాగుంటుంది, జొన్న రవ్వకి బాగుంటుంది, మీరు ఏం తింటే అది గోధుమ రవ్వ ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మేబీ చపాతీలో కూడా హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్ కాస్త నూనె, ఈ కూరని ఉట్టిగా కూడా తినచ్చు నా ఉద్దేశంలో అయితే. నిజంగానే అట్లా కూరని ఎప్పుడు వేస్ట్ చేయను తెలుసా. ఇంట్లో కూడా కూరలు మాత్రము ఉట్టిగా తినేస్తూ ఉంటా. అంటే పప్పులు అవి తినడం కొంచెం కష్టం, కానీ ఫ్రైస్ ఈజీగా తినేయచ్చు. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. ఇది మనకు లైట్గా ఫ్రై అవుతూ ఉండగా అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు కూడా చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎందుకు అల్లం ముక్కలు వేస్తాము అంటే ఒకటి రుచి కన్నా ప్రథమంగా ఏంటి అంటే చాలా చాలా మంచిది. అంటే ఒంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఒక మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి అల్లం అనేది చాలా చాలా ముఖ్యం. అది పేస్ట్ రూపంలో కన్నా కూడా ఇలా ముక్కల రూపంలో వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందేమో అనేది నా అభిప్రాయము. బట్ కొంతమంది పేస్ట్ రూపంలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇక కారానికి సంబంధించి మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 కలిపి వేస్తున్నాం యాక్చువల్లీ. అది కూడా వేసి వేయించేసుకుందాం. సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆహా అల్లం ముక్కలు వేగుతుంటే వచ్చే వాసన మామూలుగా ఉండదు అసలు. సో దాని తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, కొంతమంది చివరిలో వేస్తూ ఉంటారు, అది అలవాటు బట్టి మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి కాబూలీ శనగలు. కాబూలీ శనగల్ని మనం చక్కగా ముందే ఉడికించేసుకున్నాం. అంటే ఇట్లా మ్యాష్ చేస్తే ఇలా మ్యాష్ అయ్యే విధంగా మనం ఉడికించుకున్నాం అనమాట. ఓకేనా, మీకు అనిపిస్తుంది కదా. ఇలా సరిగ్గా ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. మీకు పొట్ట నొప్పులు అట్లాంటివి ఏవి రావు, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఎప్పుడైనా అంటే మనకు మర్నాడు కాబూలీ శనగలతో వంట చేస్తున్నాము అన్నప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది కదా. సో అలా మనం ముందు రోజు రాత్రంతా నానబెట్టుకుంటే మర్నాడు పొద్దున మనం ఒక 5 to 8 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అసలు నాకు ఇది ఎలా అనిపిస్తుంది తెలుసా, బాగా ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాసం వీడిన తర్వాత మామూలుగా అయితే సగ్గుబియ్యంతో ఏదైనా తింటూ ఉంటాము. ఇది కూడా అంటే అలాగే అనిపిస్తుంది. చాలా సాత్వికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ కూరని చూస్తుంటే. ఎక్కువ హడావిడి లేదు, చక్కగా సింపుల్గా తక్కువ పదార్థాలతో మనం చేసుకుంటున్నాం. అది కదా మన అమృతంలో ఎప్పుడూ కూడా ఇదే విషయం చెప్తూ ఉంటాం. దాన్ని ఏదో ఆడంబరంగా అటు ఇటుగా చేసేసి అలా కాకుండా చక్కగా సింపుల్ పదార్థాలతోనే కాంబినేషన్స్. రొటీన్ కూరలు, రొటీన్ వంటలు అందరికీ తెలిసినవే, కొత్తగా మేము చెప్పేది ఏవీ లేదు. సో ఎందుకు మీకు ఇవి కొత్తగా అనిపిస్తాయి అంటే మేము కొత్తగా తయారు చేసి చూపిస్తాం మీకు. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, సో ఆ తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు కూడా. సో క్యారెట్ని కూడా మనము మరీ ఎక్కువగా కాకుండా ఒక 80% వరకు ఉడికించుకున్నాం. అంతకన్నా అయితే మరి మ్యాష్ అయిపోతుంది అనమాట. సో అలా వద్దు, మనం 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు మీ క్యారెట్ కాంబినేషన్ ఇది కాదు, మా కాబూలీ శనగలతోనే ఈ ప్రాసెస్ బాగుంది అనుకుంటే మీరు చక్కగా కాబూలీ శనగలతోనే చేసుకోవచ్చు.
కాకపోతే నేను మామూలుగా చెప్పాను అనమాట, క్యారెట్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. కాబూలీ శనగల క్యారెట్ ఎంత బాగుంటుంది తెలుసా, అంటే రెండు కూడా ఒక రకమైన తీపి తగిలేటువంటి ఐటమ్సే. సో ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం మనం ఫ్రై కదా, అక్కడక్కడే ఉంటుంది ఉప్పు అంతా కూడా. సో కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త కారం కూడా, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం సాత్వికంగా వేసుకుందాం. కారం కూడా మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కూడా మనకు చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. కాస్త గరం మసాలా పొడి చివర్లో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే అది కొంచెం దానికి పడుతుంది కదా, అందుకనమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. చెప్పాను కదా, చాలా చాలా సింపుల్. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ అంటే మనం అన్నీ వేసేసుకున్నాము అన్నప్పుడు చివరిగా లాస్ట్ బట్ వన్ లాగా మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, బాగుంటుంది. సో ఇక పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇంక ఈ వంట రుచి గురించి ఏం చెప్పాలి, నేనేం వేసినా వేయకపోయినా ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుంది. చివరిగా కాస్త కసూరి మేతి ఇలా కొంచెం చిదిమి ఇలా మనకు కావాల్సిన మసాలా పొళ్ళు, ఉప్పులు, కారాలు అన్నీ వేసేసుకున్నాం. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాము. అయిపోయిందండి. జస్ట్ మనకు చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకుంటే ఫ్రై పూర్తయిపోయినట్టే. సో చక్కగా కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆహా, భలే ఉంది చూడడానికి మాత్రం. కసూరి మేతి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని కొద్దిగా మనం అలా సర్వింగ్ కోసం పెట్టుకొని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదైతే ఇప్పటికీ కూడా చెప్తున్నానండి, నాకైతే ఇది ఒక సాలెడ్ లాగానే అనిపిస్తుంది. నన్ను ఉట్టిగా తినమంటే హాయిగా ప్రశాంతంగా రొట్టెలు వేసుకుంటూ తింటాను. కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అదే దీని అసలు రుచి. అలాగే కసూరి మేతి కూడా ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది కాబట్టి బాగుంటుంది. చివరిగా కాస్త పైనుంచి కొత్తిమీర. వేడివేడిగా కరకరలాడే కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి వేగాక ఉడికించుకున్న కాబూలీ శనగలు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, పచ్చి కొబ్బరి తురుము, కసూరి మేతి వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో మరలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ.